ఇప్పుడు వండినాక మళ్ళీ పెడతానండి మీకు. పానంతో ఉన్నాయండి కొర్రమటలు. చింతపండు అండి, చేపలు కొర్రమటలు తెచ్చానండి, నిమ్మకాయ పిండి నానబెట్టానండి. ఇక ఉప్పు అండి, కారం అండి, ఉల్లిగడ్డలు వేయించానండి, అల్లం అండి, మసాలా అండి, మన కొబ్బరి పొడి అండి, పసుపు అండి, ఉప్పు అండి. ఇవన్నీ తీస్తున్నానండి, ఒక్క దగ్గరనే తీస్తున్నానండి. ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు రోట్లు వేసి అన్నీ ఒక దగ్గరే రోట్లు వేసి నూరుతాం కాబట్టి రోట్లు వేసి నూరినామనుకో ఇక మనకు చేపలకి ఎట్లా చేయాలనేది తెలుస్తుంది. చింతపండు ఇవన్నీ వేసి రోట్లు వేసి నూరుకోవాలి. నూరుకుంటే ఏమవుతుందంటే కొంచెం బాగా రుచి ఎక్కువ ఉంటుంది. చింతపండు కూడా నూరినామనుకో రుచి ఎక్కువ ఉంటుంది. ఏం పుడుకు తీసుకోవచ్చు. ఇక చింతపండు కూడా వేస్తున్నానండి, చింతపండు కూడా వేస్తున్నాను. చింతపండు అన్నీ వేసి నూరి అప్పుడు ముక్కలకు పట్టించి చేస్తాను. మళ్ళీ చేసినాక మళ్ళీ పెడతానండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ చూపిస్తున్నానండి. నేను కొర్రమట చేపలు తెచ్చానండి. ఇంతకుముందేమో మామూలు చేపలు తెచ్చినా కదండి మీకు పెట్టిన. ఇప్పుడు నూనె పోస్తున్నానండి. నూనె ఎందుకంటే నీసు కాబట్టి బాగానే పడుతుందండి చేపల కూరలో. నీసు కూర కాబట్టి వేరే కూరలకైతే మామూలుగానే పోస్తా, కానీ అది నీసు చేపలు కాబట్టి కొంచెం ఎక్కువనే పోస్తానండి నూనె. ఎందుకంటే మళ్ళీ నీసు వాసన రాకుండా ఉంటుందండి. నూనె ఎక్కువ పోస్తాను. కిలోన్నర చేపలు తెచ్చానండి. కిలో అయినాయండి జోక్తే. అంతా మోసమేనండి. ఏం చెప్పు. ఇగో పసుపు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, కారము, అది చింతపండు, గరం మసాలా, కొబ్బరి పొడి, మెంతి పొడి, గరం మసాలా, మెంతి పొడి, కొబ్బరి పొడి అన్నీ ఒకటేసారి ముక్కకు పట్టించేసానండి. పట్టించేసి ఇక ముక్కకు పట్టిన తర్వాత అప్పుడు నూనెలు వేస్తే మంచిగా అవుతుందండి. నచ్చినట్లు వండుకోవచ్చు మనం. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. కొర్రమట చేపలు అండి ఇవి. బాగా ముక్కకు పట్టియాలండి, ముక్కకు బాగా పట్టియాలి. టమాటా వేస్తున్నా కొంచెం. ముక్కకు పట్టించి ఇట్లా పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే మనకు సూపర్ ఉంటుందండి. వండిన తర్వాత అసలు మళ్ళీ ఎప్పుడు కొర్రమటలు తెచ్చుకోవాలి, మళ్ళీ ఎప్పుడు వండుకోవాలి అన్నట్టు ఉంటుంది. మనం కొనుక్కొచ్చుకుంటే ఏమొస్తాయండి, మనం తెచ్చుకొని వండుకుంటే మంచిగా 2-3 రోజులు తినొస్తాం. నేనైతే 2 రోజులు 3 రోజులు తింటానండి. చేపల కూర బాగుంటుందండి. కొర్రమటలు తెచ్చానండి, వండుతున్నానండి. చూడండి మీరు కూడా, మీకు కూడా పెడుతున్నానండి. వండిన తర్వాత మళ్ళీ పెడతానండి. అన్నీ ఇందులో వేసుకున్నా కాబట్టి ఓన్లీ టమాటానే నూనెలు వేస్తున్నా. టమాటానే నూనెలు వేస్తున్నానండి. ఈ టమాటా గోలిన తర్వాత అప్పుడు చేపలు వేసుకోవాలండి. చేపలు గోలంగానే కొంచెం ఇది కడిగేసి పులుసు కొంచెం వేంపుడుకు తీస్తున్నానండి. 4 ముక్కలు. చాలా బాగుంటుంది వేంపుడు కూడా. వండినాక అయితే ఎంత బాగుంటుందోనండి. మీరు చూస్తే మళ్ళీ మేము కూడా చేసుకోవాలన్నట్టు ఉంటుందండి వండినాక. మంచిగా నూనెలు ఎడుక్కొచ్చుకోవాలి. నాకైతే బాగా అంటే బాగుంటుందండి. ఉడికిన తర్వాత మళ్ళీ పెడతానండి. వేయించిన చేపలు చూడండి ఎంత బాగున్నాయో.
మళ్ళీ కూర వండానండి. ఇదండి కూర వండినాను. ఇవి చేపలు వేయించానండి. చేపలు వేయించాను, కూర వండాను.